కళ్యాణ్‌కి రైటర్‌గా సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం వచ్చిందని చెప్పేసి రాజు అయితే పార్టీ అయితే ఇస్తాడనమాట. ఇక కేక్ కటింగ్ చేసి అందరూ చాలా హ్యాపీగా ఉన్నప్పుడైతే డాన్స్ చేస్తూ ఉండగానే రాజుకైతే ఫోన్ వస్తుందనమాట కంపెనీ నుంచి. సార్ కంపెనీని ఎవరో తగలబెట్టేస్తున్నారని చెప్పేసి ఫోన్ రావడంతో రాజు అయితే హడావిడిగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక రాజు వెళ్ళడానికి కావ్య అయితే చూస్తుంది. ఏవండి ఏవండి అని చెప్పేసి పిలిచినా కానీ రాజు అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడనమాట. ఇక తీరా రాజు కారు తీసుకొని కంపెనీ దగ్గరికి వెళ్ళేసరికి వాచ్మెన్ అయితే పడిపోయి ఉంటాడనమాట. ఇక రాజు అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి రాములు రాములు ఏమైంది పైకి లే అని చెప్పేసి పైకి లేపి ఎవరు కొట్టారని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట కంగారుగా. సార్ లోపల తగలు పెట్టేస్తున్నారు సార్, చూడండి సార్, వెళ్ళండి సార్ అని చెప్పేసి అంటాడనమాట అతను చాలా భయంతో. ఇక రాజు అయితే లోపలికైతే వెళ్తాడనమాట. రాజు గేట్ లోపలికి వెళ్ళేసరికి ఇద్దరు రౌడీలు అయితే గోడలపై పెట్రోల్ పోస్తూ కనిపిస్తారనమాట. ఇక వెంటనే రాజు రే అని చెప్పేసి అరిచేసరికి వాళ్ళైతే పెట్రోల్ డబ్బాలు అక్కడే పడేసి పారిపోతారనమాట. పారిపో అని చెప్పేసి అరుచుకుంటూ వాళ్ళైతే పారిపోతాడనమాట. అయితే రాజు వాళ్ళు పారిపోతున్నారన్న కంగారులో ఎదురుగా ఉన్న ఒక రాడ్ని అయితే పట్టుకుంటాడు. దానికైతే రక్తం మరకలు అయితే ఉంటాయి, కానీ అదైతే రాజు అయితే చూసుకోడనమాట. ఇక రాజు అయితే ఆ రాడ్ని తీసుకుని రౌడీలకైతే విసరగానే అప్పటికే వాళ్ళైతే పారిపోతారనమాట. ఇక వెంటనే వెనక్కి వచ్చిన రాజు వాచ్మెన్ రాములతో రాములు నీకేం కాలేదుగా అని చెప్పేసి అంటాడు. నాకేం కాలేదు బాబు అని చెప్పేసి అంటాడనమాట అతను. ఇక రాజు అయితే కంపెనీ నుంచి బయలుదేరుతూ వాచ్మెన్ రాములతో సరే రాములు తలుపు వేసుకో, జాగ్రత్తగా ఉండి, ఏదైనా ఉంటే కాల్ చేయని చెప్పేసి కారు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడనమాట. ఇక అదే సమయంలో సామంత్ శవం అయితే రాజు కారులో పెట్టి ఉంచుతుందనమాట అనామిక. ఇక ఇంట్లో వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉండగానే రుద్రాణి మాత్రం చాలా కోపంతో గదిలోకి వెళ్ళి అనామికకైతే ఫోన్ చేస్తారనమాట. అది చేస్తా ఇది చేస్తా అని ఈ రోజు దాకా ఏమైపోయావు, ఏమైంది నీ పగ అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక అనామిక అయితే మీరు ఇలా ఆవేశపడతారని మీకేం చెప్పను, కానీ ఈసారి నేను వేసే ఉచ్చు మామూలుగా ఉండదు, లంకా దహనమే, దుగ్గిరాల వారి ఇంట్లో చీకటి అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది అనమాట. ఏంటబ్బా ఇది ఎలా మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి రుద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తెల్లవారగానే ఇంట్లో వాళ్ళంతా హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటారనమాట. ఇంతలో అప్పు ఇద్దరు కానిస్టేబుల్స్ని సెర్చ్ వారెంట్ని పట్టుకొని వచ్చి అనామికని చూపిస్తూ సామంత్ కనిపించడం లేదట. ఈ అనామిక భావన అనుమానిస్తుంది, ఇల్లంతా వెతకాలి, కానిస్టేబుల్స్ కానివ్వండి అని చెప్పేసి అంటదనమాట. ఇక వాళ్ళంతా వెతుకుతూ ఉంటారు. ఇంట్లో ఎక్కడ అయితే ఏం కనపడదనమాట. కాసేపటికి వాళ్ళైతే తిరిగి వస్తారు. మేడం ఎక్కడ కనిపించలేదని చెప్పేసి అనగానే ఇంకా అనామిక మాత్రం ఊరుకోదనమాట. సర్చింగ్ అంటే ఇల్లు ఒక్కటే సరిపోదండి, ఇంటి బయట గార్డెన్లో అంతా వెతకాలి కదని చెప్పేసి అనడంతో సరేనని చెప్పేసి రాజు కావ్య కూడా సరేనని చెప్పేసి పర్మిషన్ అయితే ఇస్తారనమాట. అయితే ఇంటి ముందు పార్క్ చేసిన కారులో సామంత శవం దొరకడం, ఇక వెంటనే అనామిక ప్లాన్ చేసిన మీడియా అంతా అక్కడికి వస్తూ ఉంటుంది అనమాట. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని చంపేస్తారని చెప్పేసి రాజు కాలర్ పట్టుకొని ఉంటుందన్నమాట. ఇంకా కావ్య అయితే ఇదంతా అబద్ధం, నా భర్త ఒక నిండు ప్రాణాన్ని తీసి అంత దుర్మార్గుడు కాదని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా చాలా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండగానే రుద్రాణి రాహుల్ తప్ప ఇంకా అందరూ అలానే ఉంటారనమాట. ఇంకా కావ్య ఏడుస్తూ అప్పుని ఆపడానికి అయితే ట్రై చేస్తారనమాట. నిజంగానే నేను అతన్ని ఏం చేయలేదు, ఎవరు నన్ను ఇరికిస్తున్నారని చెప్పేసి రాజు అంటాడు ఏమీ అర్థం కాక. కానీ అప్పు మాత్రం అసలు వింతనమాట. మీడియా కూడా ఎదురుగా ఉండడంతో అక్క ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి రాజుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా రాజు కూడా మౌనంగా అప్పు వెనకే వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు అనామిక నాకు కాబోయే భర్తని చంపేస్తావా, నిన్ను ఉరికమ్మ ఎక్కించకుండా వదిలిపెట్టనని చెప్పేసి ఛాలెంజ్ చేస్తుంది అనమాట. కావ్య, అపర్ణాదేవి, సుభాష్ అందరూ ఏడుస్తుంటే రాజుని స్వయంగా అప్పుని బేడీలు వేసుకొని తీసుకువెళ్తుంది అనమాట. ఇక కవితో సహా అందరూ చాలా బాధపడతారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మరి మన అప్పు అనామికని ఎలా పట్టుకుంటుంది, రాజుని ఎలా రక్షించేది అనేది మనం మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.